ఒక చిన్న రాజ్యానికి సమీపంలో ఉన్న దట్టమైన అరణ్యంలో చతుర అనే తెలివైన చిలుక ఉండేది. అది సాధారణ చిలుక కాదు. ఇది స్పష్టంగా మాట్లాడగలదు, పద్యాలు చెప్పగలదు, ఇంకా క్లిష్టమైన చిక్కు ప్రశ్నలను పరిష్కరించగలదు. దాని జ్ఞానం గురించి చుట్టుపక్కలకు పాకింది. చతుర తెలివితేటల గురించి వార్తలు రాజుకు చేరాయి. ఆసక్తిగా రాజు తన సైనికులను చిలుకను పట్టుకుని రాజభవనానికి తీసుకురావాలని ఆదేశించాడు. చతురను రాజభవనానికి తీసుకువచ్చాడు. రాజు చిలుకను పరీక్షించడానికి ఒక ప్రశ్న వేశాడు. రాజు, పంచినంత మాత్రాన తగ్గని గొప్ప సంపద ఇది. చతుర: జ్ఞానం మహారాజా. దీన్ని ఎంత పంచుకున్నా మరింత పెరుగుతుంది. చిలుక తెలివితేటలకు మంత్రముగ్ధుడైన రాజు దానిని రాజభవనంలో ఉంచాలని నిర్ణయించాడు. కానీ చిలుక స్వేచ్ఛ కోసం తప్పించేది. ఒకరోజు చతుర అనారోగ్యంగా నటించింది. తినడం, మాట్లాడడం మానేసింది. బాధపడ్డ రాజు రాజ వైద్యుడిని పిలిపించాడు. రాజ వైద్యుడు, ఈ చిలుక స్వేచ్ఛ గాలి లేకుండా బతకలేదు మహారాజా అని అన్నాడు. రాజు చిలుకను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. చిలుక గాల్లోకి ఎగిరిపోతూ మురిసిపోయింది. అప్పుడు చిలుక ఈ విధంగా అన్నది: ఒక పక్షికి నిజమైన ఆనందం బంగారు పంజరంలో కాదు, స్వేచ్ఛలో ఉంది మహారాజా అని. ఆ రోజు నుంచి రాజు మరింత జ్ఞానంతో పాలించసాగాడు. తన రాజ్యంలో ఏ జీవికి స్వేచ్ఛ హరించబడకూడదని తీర్మానించాడు. నీతి: నిజమైన ఆనందం అనేది విలాసవంతమైన జీవితంలో కాదు, స్వేచ్ఛలో ఉంది.